రాజ్యసభ స్థానాలకు సంబంధించి 56 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకి సోనియా గాంధీ వెళ్ళిపోబోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబం నుంచి మరొక వారసురాలు తెర మీదకు వస్తుంది, ప్రియాంక గాంధీ వాద్రా. ఆమెకి రాయ్బరేలీ నుంచి, అంటే తన తల్లి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి రాయ్బరేలీ నుంచి ఈ దఫా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతుంది. క్రిందసారి పీసీసీ నడిపింది ఆవిడే ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఇప్పటిదాకా ఆవిడది ఐరన్ లెగ్, ఎందుకంటే అడుగుపెట్టిన చోటల్లా దెబ్బతిన్నది, విజయం సాధించినటువంటి చరిత్ర లేదు. పైగా ఆమెకి ప్రత్యేకించి కేర్ తీసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్లోని క్రిందసారి సంకనాకిపోయింది పార్టీ. ఒక్క అభ్యర్థి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. అంతకుముందు 7-8 మంది అసెంబ్లీలో సభ్యులుగా కూడా ఉండేవాళ్ళు. అలాంటి చోట్లన ఇప్పుడు రాయ్బరేలీలో సోనియా గాంధీకి సెంటిమెంటల్గా కలిసి వచ్చింది, ఆవిడ వరుసగా గెలుస్తూ వచ్చింది. తల్లి సెంటిమెంట్తో ఇప్పుడు తను అధికారం అక్కడ గెలవాలని కోరుకుంటోంది. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రాన్ని తీసుకొచ్చి రాజ్యసభకి సోనియా గాంధీని పెట్టాలన్నటువంటి డెసిషన్ అయితే అయిపోయింది. 56 సీట్లకు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికలకు గాను నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ 15. దీంతో 1-2 రోజుల్లో సోనియా గాంధీ అభ్యర్థిత్వం మీద స్పష్టత వస్తుంది. అదే సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికలు ప్రియాంక గాంధీ వాద్రాకి దశాబ్దాల కుటుంబానికి కోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి బరిలోకి దించబోతున్నారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక తొలిసారిగా బరిలో నిలవబోతున్నారు అన్నటువంటిది టచ్ చేసుకొస్తున్నారు.